తెలంగాణ ఇంతమంది రైతులు ఉన్నారు. మరి రైతులు ఎందుకు బీజేపీ కోటేస్తలేరు గ్రామీణ ప్రాంతాల్లో? ఎందుకంటే రైతు సమస్యలు వేరున్నాయి. జై శ్రీరామ్ అంటే ఎంత అనకపోతే దే డోంట్ కేర్. అర్థమైందా? కాబట్టి రైతులు ఓటేస్తలేరు బీజేపీకి. బీజేపీ కూడా ఇంత మొత్తుకున్న సౌత్ ఇండియాలో ఎందుకు ఓట్లు పడతలేవు? నార్త్ ఇండియాలో కూడా నిజంగా ఓట్లేస్తుర్రా. కాబట్టి ఎవరిని మ్యానిపులేట్ చేయగలుగుతావు? యూత్ని చేయగలుగుతావు. ఎందుకని? యూత్కి బరువు లేదు, బాధ్యత లేదు, విషయ పరిజ్ఞానం లేదు, బ్రెయిన్ ఇంకా డెవలప్ కాలేదు, ఏమీ లేదు. కాబట్టి యూత్ని బ్రెయిన్ పాడు చేస్తున్నాం అంతే. ఎందుకంటే వాళ్ళకి ఏ విషయం మీద అవగాహన లేదు కాబట్టి యూత్ని ఈ బీజేపీ సైడ్ పోకుండా, ఈ డ్రగ్స్ పోకుండా యూత్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, వాళ్ళకి సరైన దారి చూపెట్టాల్సిన బాధ్యత, వాళ్ళకి ఒక మంచిగా సెట్ అయ్యే బాధ్యత, ఈ మతం పిచ్చి లేకుండా ఉండే బాధ్యత వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఓకే, కాబట్టి తల్లిదండ్రులు మీరు పట్టించుకోకపోతే మీరు సమాజానికి చెడ్డ చేసిన వాళ్ళు అవుతారు. అర్థమైందా? అట్లాంటి చీడ పురుగులు అది వేరే కుటుంబాలకి కాదు, మీ కుటుంబం కూడా నష్టం చేస్తారు వాళ్ళు. కాబట్టి తల్లిదండ్రులారా, ఈ మతం పిచ్చిలకి ఏ మతమైనా సరే నేను అది చెప్తున్నా, ఎక్స్ట్రీమ్ మతం అనేది ఒక ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి, విలువలతో బతకడానికి మతం చెప్పారు తప్ప సంపుకో, పొడుసుకో, ఆని ఒడువు, నువ్వు చెప్పింది నచ్చను అని నువ్వు వేరే విధంగా చెప్పిన అని సంపమని చెప్పలే. ఎక్కడ చదవండి, ఖురాన్ తీసి చదవండి, ఇంకో పుస్తకం తీసి చదవండి, ఎక్కడ రాయలే అట్లా. ఇట్లా బతకండి రా, మంచిగా బతుకుతారు, సంతోషంగా బతుకుతారు అని వాళ్ళకి అనిపించింది, వాళ్ళకి చెప్పారు. అది నీకు నచ్చితే పాటించు, నచ్చకపోతే పాటించకు. ఏ కుక్క ఏ దేవుని మొక్కది, ఏ నక్క ఏ దేవుని మొక్కది. మంచిగా బతుకుతున్నాయి అడవిలో. ఇక 200 ఏళ్ళు తాబేలు బతకాలని ఆ ప్రకృతిని ఏమేస్తే 200 ఏళ్ళు బతుకుతున్నాయి కంఫర్టబుల్గా, అదే గడ్డి తిని. ఓకే, కాబట్టి మన పూర్వీకులు కూడా ఏ దేవుని మొక్కలే. కాబట్టి ఉన్నదానికంటే ఉన్నతంగా బతకడానికి మతాలు వచ్చినాయి తప్ప మనిషి లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాడు మనిషి. కానీ మతాలు పుట్టింది మనకు తెలిసిన కాడికి 2-3 వేల సంవత్సరాలే. మరి అంతకుముందు మనిషి ఎట్లా బతికిండు, ఆది మానవుడు ఎట్లా బతికిండు అంటే మతం లేకపోయినా బతకవచ్చు, సింపుల్. ఓకే, కాబట్టి మతం ఎందుకు తెచ్చుకున్నాం? ఆది మానవుని కంటే ఇంకా ఉన్నతంగా బతుకుదామని తెచ్చుకున్నాం. కానీ దీని పేరు మీద కొట్టుకుదామని మతం తెచ్చుకోలే. ఏమంటుండు? మీసాలు వచ్చినాడు కూడా కాంగ్రెస్ ని, నెహ్రూ గారిని, అంబేద్కర్ గారిని విమర్శిస్తారు. వాళ్ళకి విమర్శించాలంటే వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు అట్లా చెప్పాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ ని కానీ, నెహ్రూ గారిని కానీ, అంబేద్కర్ గారిని కానీ ఇందిరాగాంధీ గారిని కానీ విమర్శించే స్థాయి ఎక్కడిది ఈ పొరగాళ్ళకి? వీళ్ళకి ఏం తెలుసు? విమర్శించండి సావర్కర్ గారిని, విమర్శించండి గోల్వాల్కర్ గారిని, విమర్శించండి ఆ యొక్క హెడ్గేవాకర్ గారిని, లేకపోతే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారిని, లేకపోతే వాజ్పేయి అనేటోడిని కదా. చెడగొట్టింది, మతం పేరు మీద కుట్లాటలు పెడుతుంది, వీళ్ళని తిట్టండి. దేశానికి మంచిగా చేసిన వాళ్ళని, వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి వాళ్ళు దేశం కోసం శ్రమించిన వారిని వాళ్ళకి తిట్టే అర్హత ఎక్కడిరా మీకు? అంబేద్కర్ గారు వివక్ష పోవాలని, దళితులను కూడా గుళ్ళకు రానియాలని ఆయన శతవిధాల పోరాటం చేసిన. ఇవాళ దళితులు ఈ మాత్రం ఆత్మగౌరవంగా బతుకుతున్నారు, చట్టసభల్లో ఈ మాత్రం ఉన్నారు. ఆ యొక్క పూనావడంబడిక కానీ ఉన్నది అంటే వాళ్ళ చట్టబద్ధత కల్పించి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రావడంలో కీలక పాత్ర పోషించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన చెప్పిన ఎన్ని నాకు నచ్చినాయా, నచ్చలేదా, అది కాదు ఇక్కడ పాయింట్. ఆయన కష్టపడ్డ దానికి ఇలా మనం అనుభవిస్తున్న ఫలితాల్లో రాజ్యాంగంలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆయన మేధావి, అవి ఉన్నప్పటికీ అందరికంటే ఎక్కువ గ్రౌండ్లో ఇంపాక్ట్ అయింది ఎస్సీ ఎస్టీల బతుకులు మారడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. వాటికి చట్టబద్ధత కల్పించకపోతే ఇవాళ మళ్ళీ అదే ఊరికి దూరంగా ఉండి అదే ఈ యొక్క దీనమైన పరిస్థితిలో ఉండేటి. కాబట్టి చట్టబద్ధత కల్పించి ఇవాళ ఈ మాత్రం మార్పు వచ్చింది. ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా దళితుడు కాగలిగిందంటే డెఫినెట్లీ దట్ క్రెడిట్ గోస్ టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఓకే, అది నచ్చినా నచ్చకపోయినా అంగీకరించాల్సిన విషయం. సేమ్ థింగ్ మహాత్మా గాంధీ గారు స్వతంత్రం తెచ్చిండా తేలేదా, బ్రిటిష్ వాడు ఇచ్చేటోడు అయ్యలేదా, అది పక్కకు పెట్టి ఇవాళ పరిపాలనలో మన భారతీయులు భాగస్వాములు అయిపోయి ఎంతో కొంత ఒక ఆత్మగౌరవంగా తమ పరిపాలన చేసుకుంటూ బ్రిటిష్ వాడి కాలం నుంచి ఆ వ్యవస్థల్ని ఒక సిస్టమేటిక్ బతుకుతూ ఇవాళ ఆ యొక్క స్వతంత్రానికి సంబంధించిన ఆ ఫ్రీడమ్ దాని యొక్క స్వతంత్రాన్ని ఈ రోజు కూడా అనుభవిస్తున్నామంటే డెఫినెట్లీ దట్ క్రెడిట్ గోస్ టు మహాత్మా గాంధీ గారు. లేకపోతే మనకు తెలియదు బ్రిటిష్ వాడు పోయేటప్పుడు మళ్ళీ ఇంకో దరిద్రం చేలో పెట్టిపోతే ఈ డెమోక్రటిక్ సిస్టమ్ ఈ వ్యవస్థలు లేకపోయి ఉంటే, పరిపాలన మన భాగస్వామ్యం చేయకపోయి ఉంటే, ఆయన కొట్లాడినప్పుడల్లా వీడు ఒక ఇండియా చట్టం యాక్ట్ తెచ్చి ఆ యొక్క మనని పరిపాలనలో భాగస్వామ్యం చేసుడు, ఎన్నికలు పెట్టుడు, ఇదంతా చేసిండు.
వాడు స్వతంత్రం గాంధీ కాదు వాళ్ళ తాత వచ్చి కొట్లాడినా ఇవ్వకపోతుండే. అది ఒక టిపికల్ సెకండ్ వరల్డ్ వార్ అయినా ఒక టిపికల్ పరిస్థితులలో అది ఇవ్వాల్సి వచ్చేది. కానీ వాడు స్వతంత్రం ఇవ్వకున్నా కానీ పరిపాలన భాగస్వామ్యం చేయడంలో, మనకి ఎంతో అంత ఊపిరి పీల్చుకునేటట్టు చేయడంలో, స్వయం పరిపాలనలో మహాత్మా గాంధీ గారి పాత్ర చాలా కీలకమైనది. ఓకే, ఎందుకంటే అంతకుముందు గాంధీ గారు ఈ కాంగ్రెస్ లోకి రాకముందు ఒక మేధావులు ఎట్లా చేద్దామని చర్చించుకోవడానికి మేధావులు ఏర్పరచుకున్న సంఘం లాగానే ఉండే. కానీ మాస్ పీపుల్ కాంగ్రెస్ లోకి వచ్చినట్టు చేయడంలో మహాత్మా గాంధీ గారు చాలా కీలక పాత్ర పోషించారు. అంటే కాంగ్రెస్ ఐడియాలజీని గ్రామీణ స్థాయిలకి, కింది స్థాయికి కూడా తీసుకుపోయి అందరినీ, దేశ ప్రజలందరినీ, చదువుకోని వాళ్ళని కూడా ఈ స్వతంత్ర ఉద్యమంలో పాలు పంచుకునేటట్టు చేసింది అది మహాత్మా గాంధీ గారు. అంటే ఎందుకు స్వతంత్రం కావాలి, ఎందుకు బానిసత్వానికి అలవాటు పడ్డ బతుకులకి స్వతంత్రం ఎందుకు కావాలని చెప్పి వాళ్ళని జాగృతం చేసింది మహాత్మా గాంధీ గారు. ఓకే, ఆయనను ఇన్స్పైర్ గా తీసుకునే సుభాష్ చంద్రబోస్ గారు స్వతంత్ర ఉద్యమంలోకి వచ్చారు, భగత్ సింగ్ గారు స్వతంత్ర ఉద్యమంలోకి వచ్చారు. కాకపోతే గాంధీ గారి అనుసరించిన పంత అహింసా మార్గం లేట్ అవుతుంది, ఇట్లా విప్లవం చేస్తే తొందర అవుతుంది, యుద్ధం చేస్తే అని వీళ్ళు ఆలోచించారు. కానీ దే ఫెయిల్డ్. సుభాష్ చంద్రబోస్ చంపేసారు, మహాత్మా గాంధీ భగత్ సింగ్ చంపేశారు. కానీ గాంధీ ఐడియాలజీ వల్లనే, అహింస వల్లనే ఎంతో కొంత మార్పు జరిగింది. స్వతంత్రం రాకున్నా కానీ మార్పు జరిగింది. పీయూష్ గైక్వాడ్, మీ మాటలన్నీ నిజం బ్రో. థ్యాంక్ యూ బ్రదర్. నిజమే మాట్లాడతా, ఎవడు ఎన్ని నన్ను ఇబ్బంది పెట్టినా సరే, ఎన్ని కుట్రలు చేసినా సరే. నీలారీస్ బ్రదర్, ఎందుకంటే నిజం ఒకటి, నా గుడ్ ఇంటెన్షన్ ఒకటి. నిజం మాట్లాడకపోతే తృప్తి లేదు. తృప్తి లేని బతుకు బతికినా ఒకటే. నీలారీస్ బ్రదర్, బీజేపీ ఆర్ఎస్ఎస్ అప్పట్లో డబ్బు కూడా లేకుండే అమెరికా వాడి స్వార్థం, వీళ్ళ స్వార్థం కోసం ఫండింగ్ ఇచ్చింది. కరెక్ట్ బ్రదర్. అన్నా హజారేని ముందు పెట్టి ఆయనకు డబ్బులు ఇచ్చి ఢిల్లీలో నిరసనలు చేయించింది. బీజేపీ తెర వెనుక అధికారంలోకి వచ్చింది. ఈ విషయంలో లాక్ అయ్యాడు కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళ ఉచ్చులో పడ్డాడు. కరెక్ట్ బ్రదర్. దొంగలు అడ్డదారిలో మోసం చేసి అధికారం రావడం తప్ప అప్పుడు వీళ్ళు ఇవన్నీ కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ గ్రహించి వీళ్ళ మీద ఉక్కుపాదం వేసి అంచివేసేది ఉండే. అది చేయలేదు, అది తప్పు చేసింది కాంగ్రెస్. ఏది ఏమంటారు, వీళ్ళ మీద స్కాములు అన్నప్పుడు, ఇంకోటి అన్నప్పుడు వీళ్ళని ఉక్కుపాదంతో అణచివేసి ఉంటే, ఓకే, ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. ఓకే, వీళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తే, స్కాములను బురద వెళ్తే వాటికి నోరు మూసుకొని ఉండడం వాళ్ళు చేసిన పెద్ద తప్పు చేశారు కాంగ్రెస్. ఓకే, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి టైంలో.